అటేనా? అటే వెళ్ళడమా? అటే వెళ్ళడమా? తెలుగు హిందీ ఓటీపీ पूछो। हाय फ्रेंड्स, गुड मॉर्निंग। कैसे है सब लोग? ठीक बा? ఇగో ముచ్చట ఏంటంటే తొందర బట్టలు కొనుక్కునేటోళ్ళు బట్టలు కొనేసుకోరు. రేపు కొంటా, ఎల్లుండి కొంటా, పండుగ తెల్లారి కొంటా అని నెగ్లెక్ట్ చేసిరనుకో ఏమవుతుందంటే మోడల్స్ అయిపోతున్నాయి. బట్టలు అయిపోతున్నాయి, బట్టల మోడల్స్ కూడా అయిపోతున్నాయి. ఆ తర్వాత ఏదో ఎవడో ఏర్పారేసింది ఉంటుంది ఆడ. ఆ తర్వాత ఇంకేం మిగిలాయి. పాయింట్లు అంటే ఏదో ఒకటి దొరుకుతుంది అనుకో, కానీ షర్ట్లు మనకు నచ్చినాయి, మనసుకు నచ్చినాయి అయితే దొరికాయి. తొందరగా వండి కొనుక్కోండి. ఈ సరదా సందడి, ఈ దసరాని ఈ ఇయర్ సంతోషంగా ముగిద్దాం. ఎన్ని బాధలున్నా, ఎన్ని కోపాలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఏమున్నా కానీ సంతోషంగా అయితే ముగిద్దాం. ఎందుకంటే మనిషికి కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి చుట్టం చూపులాగా. వాటిని పట్టుకొని మనం బాధపడకూడదు, వాటిని పట్టుకొని మనం ఏడవకూడదు. అవి ఎప్పుడు పోతాయా అని చూడకూడదు. అలా చూసుకుంటుంటే అవి పోవు. అవి గోడ కతుక్కున్న గమ్ములస్ ఉంటాయి, గీకి పారేయాలి కానీ దాని అంతలో అది రాలిపోదు. ఓకేనా? సో మనకైతే ఒక రైడ్ పడ్డది ఫస్టే 1 కిలోమీటరు. అది నిజాం నగర్ ఏదో ఉండే పేరు, ఓలాలో పడ్డది. ఓలాలో ఎందుకు తీసుకున్నాం అంటే 5 కిలోమీటర్కు 64 రూపీస్ ఇచ్చిండు. వా గ్రేట్ వక్త. 5 కిలోమీటర్కు 50 రూపీస్ ఇస్తేనే ఆడ హైలైట్ అనుకునేటోని, అలాంటిది 64 ఇచ్చిండు. మరి ఒక 3 ఆర్డర్లు కొట్టేంత వరకు ఆ రేంజ్ ప్రైస్ అంటే కిలోమీటర్కి 10 రూపాయలు రేంజ్ ఇస్తే 1 దాంట్లో 3 రైడ్లు కొట్టేద్దాం. తొందరగా 3 రైడ్లు కొట్టేసినాం అనుకో మంచిగా మనకు కాగు ఇన్సెంటివ్స్ వస్తాయి. ఎన్ని ఎత్తాడు? ఏం లచ్చ వేయడు, ఏం 100 వేయడు, 40 రూపాయలు ఎత్తాడు టిఫిన్ ఖర్చు. సో అందుకనే ముందైతే ఇన్సెంటివ్ కంప్లీట్ చేద్దాం. రెండోది ఏంటంటే అరే భయ్ ఒక 3 రైడ్ల దాకా కొంచెం మనసు ఇరగకుండా మంచి రైడ్లు అవుతాయి. మంచి రైడ్లు అంటున్నా, మళ్ళీ ఆ ఏరియాలోకి పోయినా కూడా రైడ్లు రావాలి ఈరోజు. అదన్నమాట. ఈ అమీర్పేట్ మెట్రో స్టేషన్ కాడ బస్ స్టాండ్ చూడుర్రి, ఓదికి బస్సులు, ఆ బస్సుల పక్క పోంటే మన బండ్లు పబ్లిక్లు. అరే ఆగమాగం ఉంది కాక ఇక్కడ, ఆగమాగం. పొద్దున్న లేస్తే ఆగమాగం. బతుకు కోసం పచ్చనోటుకు కష్టపడుతున్న మగవాడే కాదు, ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మరీ దారుణం బాబోయ్. ఆ పచ్చనోడు ఎవడు కనుక్కున్నాడు, ఎవడు పుట్టించిండు, ఈ పరుగులు అట ఎవడు మొదలు పెట్టిండు. అరే ప్రశాంతంగా తిని బతుకుర్రా అని పంపించిన దేవుడు. ఇగో మనం ఏదో భూతానికి అలవాటు పడి ఈ ఉరుకులాటలో సగ జీవితం కాదు, జీవితం మొత్తం నాకిచ్చేసుకుంటున్నాం. అందులో మనం ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత 2 సెకండ్లలో మళ్ళీ ఓలాలో ఇంకో ఆర్డర్ వచ్చింది. అది కూడా ఖైరతాబాద్ టు హైదరాబాదే, అంటే ఈ ఏరియా లోకల్లోనే 3 కిలోమీటర్స్. దానికి కూడా దానికి తగ్గట్టు మంచి ప్రైస్ అయితే ఇచ్చిండు. అరే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది బ్రో. పిచ్చులు రంగా పడుకోలు నీ. మరి అట్లాంటి ఊబర్లో కూడా వేసుకుందాను కదరా రైడు. ఊబర్లో రైడ్ క్యాన్సిల్ అవుతూ ఓలాలో రైడ్ క్యాన్సిల్ అవుతుంటే మరి 2 సెకండ్ల 5 సెకండ్లలో ఊబర్లో అయితే మళ్ళీ రైడ్ పడింది. ఇగో ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసేసినాం. అది 5 కిలోమీటర్లు అంట, 55 రూపీసే చూపెట్టింది మంచిగా. దాని దగ్గర ప్రైస్ చూపెట్టింది. యాక్సెప్ట్ చేసేసినాం. వెళ్ళిపోదాం రైడర్ దగ్గరికి, కస్టమర్ దగ్గరికి. తొందర పడుతున్నాయి అబ్బా ఈడైతే. అది నాకు అబ్బా ఇలాంటి ప్లేసులు చూసినప్పుడల్లా మస్తు అనిపిస్తుంది అబ్బా, ప్రశాంతంగా. ఆ రోడ్ల మీకు ఇలా మెట్రో రోడ్డు, ఆ ఇదేంటిది ఆటోలు, ఆ బస్సులు, ఆ గిరిగిరిలకి వెళ్ళి ఒక్కసారి ఏరియాలోకి వస్తేసిండు, గల్లీలోకి వస్తే పీస్ ఆఫ్ మైండ్. ఇట్లా ఉండాలిరా జీవితం. ఎంతో కొంత తక్కువ ఉన్న ఎక్కువ ఉన్న డబ్బులు తర్వాత దేకిలింగే, కానీ మనసు ప్రశాంతత కావాలి ఫస్ట్. క్యాండిడేట్లు అక్కడ ఉన్నారు, వాళ్ళేనా కాదా చూద్దాం. వీళ్ళు కాదో తెలియదు. ఫోన్ అయితే వేద్దాం, కానీ అక్కడ అబ్బాయి పేరు అవుతుంది. జస్ట్ మిస్ బ్రో. జర్రలు అయితే ఊబర్ అకౌంట్ దాంట్లో మనీ వేస్తాడు.
చూడకపోతే మాతోడు 55 రూపీస్ అందులో పడుతుండే, బాధపడుతుంటుండే, అరే అరే వీన్ జేబులో పడిపోయిందిరా అనేసి. సో సేఫ్ అయిపోయినా, చూసేసి తొందరగా చెప్పిన, అన్న లేకన్నా వానికి నేను కట్టేది ఉంది, నేను ఒకటేసారి కట్టేస్తా, నా అకౌంట్లో నాకు వేసేయండి అన్న అని అంటే, మరి నాకు ప్రాబ్లం ఇస్తుంది అంటే, ఇది కాకపోతే ఇంకా బొచ్చడు యాప్లు ఉన్నాయన్న, దునియా ఉన్నాయన్న, పెద్దోనికి కరువు అయిందన్న ఈ కాలంలో అనే వరకు అన్న అయితే మన అకౌంట్కి వేసేసిండు. నెక్స్ట్ సెకండ్ పడ్డ తర్వాత ఇంకోటి బ్రో గచ్చిబౌలికి పడ్డది 10 కిలోమీటర్స్ 98 రూపీస్ పెట్టిండు. ఈ గచ్చిబౌలికి పోతే కథం ఇక ఏం లేదు, నెత్తి మీద సేల్ పెట్టుకున్నాడు అని. ఇక రెండోది అది కూడా అది కూడా 10 కిలోమీటర్స్ పెట్టింది కానీ 90 రూపీస్ పెట్టింది. నాకు నచ్చలే. ఇక్కడ యూటర్న్ ఉంది, ఇక్కడ ఉంది యూటర్న్. ఆ తర్వాత ఇక 1 కిలోమీటర్ పికప్, 1 కిలోమీటర్ డ్రాప్ 25 రూపీస్ అయితే ఇస్తా అన్నాడు. ఇక ఎట్లయితే 25 రూపీస్ వస్తున్నాయి కదా అనేసి వచ్చేసిన. ఈ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసేసిన. నాకు ఈ చిన్న దాంట్లో మంచిగా అనిపిస్తుంది అబ్బా, 25 రూపీస్. ఇంకో 5 రూపీస్ ఎక్కువ అనుకున్నాం అనుకో, ఏముంటుంది అంటే ముచ్చట 30 రూపీస్, అంటే 3 కిలోమీటర్ పోయినట్టు, 3 కిలోమీటర్ పోయిన లెక్క కిందికి వస్తుంది. ఇలాంటి చిన్న రైడ్లు ఎక్కువ వస్తే ఎక్కువ కొట్టేసేయండి. నేను ఎప్పుడైనా చెప్పేది అదే, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ముందేందే అటు గంత డౌన్కి ఉంది ఒకటేసారి, ఇటు గింత హైట్ ఉంది. అమ్మా బాబోయ్, అంత మురికంతా ఇన్నే ఉంది కదా, హైదరాబాద్ మురికంతా. అబ్బతోడు తెలియదు. ఆహా, హైదరాబాద్ కచ్చరా అంతా ఇన్నే వారేసిర్పు. ఇది రోడ్ అనుకుంటురా ఏంది ఇది? ఘోరం ఉంది కదా. మళ్ళీ ఊబర్లో ఆర్డర్ వచ్చింది, ఎందుకంటే ఓలాలో వచ్చేది కానీ ఓలా ఆఫ్ చేసి పెట్టేసిన. ఆ బైగంతో కొంచెం దూరం ఉందామని ఇక ఓలాలో ఊబర్లో ఏం చెప్పాలి ఇప్పుడు, బేగంపేటలో డ్రాప్ చేసేసిన. బేగంపేటలో డ్రాప్ చేసేటతోటే మనకు ఇంకోటి చిన్న ఆర్డరే 25 రూపీసు, మళ్ళీ 25 రూపీస్ వచ్చేటతో కొంచెం ఆనందం వచ్చింది. మీకు అనిపించవచ్చు భయ్యా లేట్ కాదు కదా, చిన్న ఆర్డర్ తోటి పెద్ద ఆర్డర్లు వేసుకోవచ్చు కదా అంటే, ఇప్పుడు పెద్ద ఆర్డర్ వచ్చేంతవరకు మనం వెయిట్ చేయలేం కదా. ఇప్పుడు అది క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇది మా అంటే ఒక 1 కిలోమీటరే, 1 కిలోమీటర్ అంత పెద్ద గొప్ప ఏం కాదు కదా, అందుకనేసి యాక్సెప్ట్ చేసేసిన. ఇగో ఇక్కడ ఒక ఊబర్ భయ్య. అమ్మ గల్లీకి రోడ్డుకు రైడర్లు భలే విరిగిపోయారు అబ్బా. ఒకప్పుడు ఊర్లో ఆటోలు కనబడుతుండే, గల్లీకి పోయినా కానీ ఊరికి పోయినా కానీ. ఆటోల తర్వాత ఇప్పుడు బైక్ల మీద. కాలం భలే మారిపోయింది పోయి, కాలం మారిపోయింది. కానీ పేదవాడి మిడిల్ క్లాస్ జీవితాలు అయితే ఇంకా ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. గదే కొట్టుమిట్టి ఆడుతుర్రు. అప్పుడేమో ఆకలికి, ఇప్పుడేమో పైసలకు. ఆ జోన్ నుంచి అయితే ఇంకో జోన్కి అయితే మారదు కూడా, మార్చలేరు కూడా, ఎవడు మార్చడు కూడా. అది కూడా గల్లీ చూపెట్టింది, గీడుంది గల్లీ అని. బిల్డింగ్లో ఉండేవారు గల్లీ కనబడతలేదు. నేను పర్సన్ గల్లీ మూసేసిరా అనుకున్నా. ఇక చూసిరా మ్యాప్ కూడా ఆగమవుతుంది కొంచెం దూరం వచ్చే వరకు. కాపీడ శివాన్ని పెట్టుకొని బయట కూర్చున్నారు కాక. రోడ్ బ్లాక్ చేసిన అయిపో కదా, నాకు అర్థం కాదు. ఏం మనుషులు ఉన్నారు అమ్మ తోడు. ఏంది ఏదో సామాజిక భోజనాలు పెడుతున్నాం అనుకున్నా. వచ్చేంత వరకు శివం ఉంది. డప్పులు పెట్టినాయి, వటకాయలు. రిటర్న్ తీసుకొని ఇటు పోతున్నా. కస్టమర్ ఏడు ఉన్నాడు, ఫోన్ చేయాలి ఫస్ట్. ఇటు వెళ్ళిపోదామా? ఆడికెళ్ళి ఇంకోటి ఏ గల్లీ లేదా అట్లా? బకెట్ దాన్ని వేసిండు పండుగ పూటకే కాక ఓలో 3010 ఆడ చనిపోయారన్నా. ఓకే పండుగ పూటకే. ఈ పండుగలే కదా ఇక, ఇంకా 4 రోజులు అయితే. అవునవును పాపం పండుగ చేసుకోకుండా బాయ్ ఉన్నోడు ఒక 4 రోజులు ఉన్నాయి పిక్తుండే కదా. కలికాలం తర్వాత చలికాలం. కొంచెం శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ శివ అని పట్టుకున్నాడు. ఆ శివ అని ఇక్కడ
ఇప్పుడు మనకు ఆర్డర్లో పడింది పొద్దుటి నుంచి ఒక అమ్మాయి. లేదు బాబాయ్, ఇదిగో మెట్రో స్టేషన్ కాడ ఉందంటది. అగో ఇది ఎటో పోతుంది బాబాయ్. బాబాయ్ 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 మొత్తం ఫేక్ ఉంది బాబాయ్. ఇగో గూగుల్ మ్యాప్ ఆన్ చేసిన ఆన్ చేసిన తర్వాత అందులో ఓన్లీ నేనున్న లొకేషన్ ప్లస్ కస్టమర్ ఉన్న లొకేషన్, కానీ మ్యాప్ చూపెడతలేదు ఎట్లా పోవాలి అనేసి. అందుకని మళ్ళీ ఇగో ఊబర్ ఇదేంటిది లైవ్ లొకేషన్కి అయితే వెళ్ళిన. సో కస్టమర్ దగ్గరికి వచ్చేసిన, ఫోన్ చేద్దాం ఇప్పుడు ఎక్కడుందో. రైడ్లు వాడతలేవురా బాబు అనేసి నేను ఏం చేసిన, ఓలాలో రైడ్ వచ్చింది. అది ఓన్లీ 1 కిలోమీటర్ పికప్ 2 కిలోమీటర్ డ్రాప్, అంటే 3 కిలోమీటర్స్ అనుకో. యాక్సెప్ట్ చేసి కొంచెం ముంగడిగా చేసేతోటే ఓలాలో ఇంకో రైడ్ పడ్డది, బంజారా హిల్స్ 5 కిలోమీటర్స్ 62 రూపీస్. బెటర్ కదా, మనకి ఇంకా 7 రూపీస్ ఎక్కువ ఇస్తుండు వీనికంటే, మళ్ళీ కొంచెం లాంగ్ వెళ్ళొచ్చు అనేసి యాక్సెప్ట్ చేసేసిన. ఇక ఓలాలో క్యాన్సిల్ చేసేయాలి. సో కస్టమర్ ఎవరు ఉన్నా కానీ సారీ బ్రో, క్యాన్సిల్ చేసినందుకు ఏమనుకోకూరి, ఎందుకంటే పైసా ఆశ. ముచ్చట ఏంటంటే మనం ఇప్పుడు తార్నగర్ దగ్గర ఉన్నాం. వీడియో తీసిన కానీ అది స్పీడ్ మోషన్లో పడి రికార్డ్ అయితే కాలేదు. మధ్యలో ఒక సబ్స్క్రైబర్లు వచ్చేసారు, సబ్స్క్రైబర్లు కాదు ఖాళీ ఇట్లా వీడియోలు తీస్తుండగా వీడియోలు చూసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఉసిరియాలు అవుతున్నాయి. ఎందుకు అయినంటే ఉసిరియాల గురించి ఆయన ఒక ఉసిరియాలు అయితే తెంపుకుందాం. సో ఫుల్గా ఉన్నాయి, ఒకరొకరు ఉన్నాయి, అందుకే వాళ్ళు తెంపుకొని అంటున్నారు. ఒకటేసారి నోట్లో మొత్తం లాలాజలం బయటకు వచ్చింది ఊమంతా. మంచి అయితే ఎవరికైనా మంచి జరుగుతుంది అంటారు. సో నాకైతే ఒక మంచి అయితే జరిగింది ఇప్పుడైతే. అదేంటిదంటే సికింద్రాబాద్ నుంచి మనకు తార్నగర్ దగ్గరికి అయితే ఒక ఆర్డర్ పడ్డది. ఆర్డర్ పార్సల్ అన్నమాట. అన్నే ఊబర్ ఆన్లైన్లో ఊబర్ అకౌంట్లో అమౌంట్ వేస్తా అన్నాడు. నాకు దానికి యాక్సెస్ ఉంది బ్రో అంటే, అన్న అట్లా ఏకన్నా అంటే మరి ఎట్లా అంటే నేను క్యాన్సిల్ చేస్తా, యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను క్యాన్సిల్ చేస్తా అంటే క్యాన్సిల్ చేసేసిన, మీకేం అమౌంట్ కట్ కాదన్నాడు. కట్ కాదన్న తర్వాత అన్న తర్వాత కట్ చేసి చూసే వరకు ఆయనకు 30 రూపాయలు అయితే కంపెనీ కట్ చేసింది. సో కట్ చేసిన వెంటనే అయినా కానీ అతను లొకేషన్ ఇచ్చి ఆర్డర్ పికప్ లొకేషన్ అయితే ఇచ్చేసిండు. ఆర్డర్ పడుతుంది, ఒక్క నిమిషం. పికప్ లొకేషన్ డ్రాప్ లొకేషన్ ఇచ్చేసిన తర్వాత అతనికి ఫోన్ చేస్తే ఏమంటాడు, 60 రూపాయలు ముందే 30 రూపాయలు క్యాన్సిల్ అయిపోయినాయి, ఎక్స్ట్రా కంపెనీ కట్టేసిండు. మళ్ళా ప్లస్ ఇప్పుడు నాకు 60 రూపాయలు పంపించేది, 30 రూపాయలు అన్నా 40 రూపాయలు అన్నా పంపుతాడేమో అనుకున్నా. కాదు ఫ్రెండ్స్, 100 రూపాయలు పంపిండు. మంచోనికి ఎప్పుడైనా మంచి జరుగుతుంది, మంచి చేసినానికి మంచిగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మంచి చేయరు, మంచిగా ఉండరు, మంచిగా మాట్లాడరు. సో ఆ కస్టమర్ తోటి అయితే అన్న మళ్ళీ ఫోన్ చేసి అన్న 100 రూపాయలు కొట్టినయిందన్న అంటే ఏమైందన్న అంటే, కాదన్న 60 రూపాయలు కదా అంటే, సరే ఓకే మంచిదే నాకు ఇవ్వాలనిపించింది అన్నమాట. థ్యాంక్ యూ బ్రో అంటే లవ్ యూ బ్రో అన్నాడు. ఇక అట్లా అయిపోయింది. నాకు ఆనందం ఏంటంటే నాకు 60 రూపీస్ అనుకో ఎక్స్ట్రా 60 రూపాయలు వచ్చినందుకు ఆనందం కాదు, కానీ ఆయన ఆ మంచితనంతో పంపించినందుకు ఆనందం ఎక్కువ ఉంది. సో ఇది పంచుకోవాలనిపించుకుంది, పనిచేసిన. దట్స్ ఇట్. మీకు కూడా అలా జరిగినప్పుడు ఎవరికన్నా చెప్పుకోండి, మాట్లాడుకోండి, లేకపోతే పంపించిన వాళ్ళకు థ్యాంక్స్ చెప్పండి. లవ్ యూ కూడా ఎప్పుడు లవ్ యూ బ్రో అని చెప్పేసేయండి. సో వెళ్దాం మరి. లవ్ యూ బ్రో. మరి ఇలా మన రైడ్ చూసుకున్నట్టయితే దుమ్ము లేపరేసింది. పొద్దున 9కి స్టార్ట్ చేస్తే ఈరోజు 9:30కి అయితే అయిపోయింది. ఈ మధ్యలో ఒక ఆఫ్లైన్ అయితే రైడ్ పడ్డది, మొన్న ఒకసారి పడ్డదని చెప్పినప్పుడు అట్లా కూడా ఈ రైడ్ పడ్డది. ఈరోజు మొత్తం ఇన్కమ్ వచ్చేసి ఊబర్లో, ఓలాలో, ర్యాపిడోలో మూడిట్లలో అయితే చేసిన. ఊబర్లో వచ్చేసి 500, ర్యాపిడోలో వచ్చేసి 200, ఓలాలో వచ్చేసి 100 రూపాయలు. ఈరోజు ర్యాపిడో మనకు 6:30కి యాక్టివ్ అయితే అయింది సస్పెన్స్ నుంచి. 3 రోజుల తర్వాత ఈరోజు యాక్టివ్ అయింది. నేను ఇక్కడ ఉప్పల్ దగ్గరికి పోయినాక ఉప్పల్లో రైడ్లు పడతాడు, ఓలాలో, ర్యాపిడోలో, ఊబర్లో పడకపోయే వరకు అప్పుడు టక్కుమని బల్బు వెలిగింది. అరే ర్యాపిడో యాక్టివ్ అయింది కదా అనేసి చూసే వరకు ఆన్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఉప్పల్ నుంచి మొదలు పెడితే బాలనగర్కి పడ్డది. అక్కడ ఒకటే రైడు, అక్కడ తర్వాత కంప్లీట్ చేసేసి ఈరోజు అయితే ఎర్నింగ్ చేసిన. ఈరోజు ఎర్నింగ్ వచ్చేసి ఇందులో అన్నీ కలిపేసుకుని 950 రూపాయలు. బయట ఆఫ్లైన్ తోటి ఒక 200, మొత్తం
1250. వెహికల్ ఎక్స్ట్రా కొన్ని ఎక్స్ట్రా మనీ పడ్డాయి. అంటే ఎట్లా అంటే చెప్పాను కదా, ఒక అన్న 60 రూపాయలు కొట్టాల్సింది 100 రూపాయలు కొట్టిండు. అట్లా ఒక పర్సన్ ఇంకా ఛాయ్ తాగనేసి ఇంకో 20 రూపాయలు కొట్టిండు. అవన్నీ చూసుకుంటే మొత్తం 1300 అవుతాయి ఈరోజు. పెట్రోల్ ఖర్చు 250 తీసేసేయండి, మిగతాది 1150 రూపాయలు అయితే ఈరోజు ఎర్నింగ్ అన్నమాట. ఇది మన ఎర్నింగ్. చలో ఇంకో వీడియోతో మళ్ళీ వద్దాం.